తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేడి ఇంకా తగ్గలేదు. ఎన్నికలు ముగిసి సంచలనంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక ఎన్నికల వేడి చల్లబడింది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ప్రతిపక్షం సీట్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కు వ్యూహాత్మకంగా రాజకీయ ప్రత్యర్థిగా నిలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండగా అటు పాలకపక్షం ఇటు ప్రతిపక్షం వ్యూహ ప్రతివ్యూహాలతో రాజకీయాన్ని నడిపిస్తుండటం విశేషం. తాజాగా కాంగ్రెస్ 420 హామీల పేరిట బీఆర్ఎస్ పార్టీ సంచలన బుక్లెట్ విడుదల చేసింది. పార్లమెంట్ సన్నాహక సమావేశాల్లో నేతలకు ఈ బుక్లెట్స్ ని గులాబీ పార్టీ అందించనుంది. అలవిగాని హామీలు ఇచ్చి అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకుంటుందని బీఆర్ఎస్ ఫైర్ అయింది. పార్లమెంట్ ఎన్నికల్లో వీటిని విస్తృతంగా ప్రచారం చేయాలని బీఆర్ఎస్ పెద్దలు నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలను ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నంలో భాగంగా బుక్లెట్ విడుదల చేసినట్లు బీఆర్ఎస్ పార్టీ తెలిపింది. ఏదేమైనా ప్రతిపక్షం పాలకపక్షం మీద సెటైరికల్ గా వేసిన బుక్లెట్ కాంగ్రెస్ 420 హామీలు ప్రజలకు ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని గుర్తు చేస్తున్నట్టుగా ఉంది. ఇక త్వరలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల వేడి ఇప్పటికే మొదలైందని చెప్పాలి. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లాగే పార్లమెంట్ ఎన్నికలు సైతం ప్రజల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి.